సో గైస్ వెల్కమ్ టు షల్లా గేమింగ్ ఛానల్. సో గైస్ ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ వీడియో చేయడానికి అయితే నాకైతే చాలా టైం అయితే పట్టింది. మీరు ఒకవేళ ఫ్రీ ఫైర్ వాడు పెట్టే టోర్నమెంట్స్ని ఆడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో ఓన్లీ టోర్నమెంట్స్ ఆడే వాళ్ళకే కాదు గైస్. ఒకవేళ మీ దగ్గర మంచి గన్ స్కిన్స్ ఏదైనా లేకపోయినా ఆ గన్ స్కిన్స్తో ఎలా ఆడాలి, ఆ గన్ స్కిన్ లేకుండానే ఎలా ఆడాలని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం గైస్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గరైనా ఫ్రీ ఫైర్ వాడు పెట్టే ఏ టోర్నమెంట్లో కూడా గన్ స్కిన్స్ అనేది పనిచేయదు. సో అక్కడ మీ స్కిల్ వేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, కానీ మీ గన్ స్కిన్ చూసి కాదు. అరే యార్ నా దగ్గర ఈ గన్ స్కిన్ లేదు, ఆ గన్ స్కిన్ లేదు అని మీరైతే భయపడకండి. సో మీకైతే డౌట్ వచ్చి ఉంటుంది ఎప్పుడైనా టోర్నమెంట్ ఆడినప్పుడు. సో ఎన్ని దగ్గర అయితే గన్ స్కిన్స్ అయితే ఉంటాయి, గన్ స్కిన్స్ అయితే షో అవుతాయి. సో అది ఓన్లీ షోయింగ్కే, దాని ఎబిలిటీస్ ఏమీ పనిచేయదన్నమాట. సో ఆ గన్ స్కిన్ ఉన్నా గన్ స్కిన్ లేనట్టే ఎనిమిది దగ్గర. సో ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి. సో మీరైతే భయపడుతుంది ఎనిమిది దగ్గర డబుల్ ప్యాలెస్ స్కిన్ మన దగ్గర లేదు, ఎనిమిది అయితే ఈజీగా నాక్ చేస్తాడని. సో అలా ఏం కాదు ఫ్రెండ్స్, అది ఓన్లీ షోయింగ్కే, దాని ఎబిలిటీస్ ఏం పనిచేయదు. ఎందుకంటే గరైనా ఫ్రీ ఫైర్ చేస్తారు. సపోజ్ మీ దగ్గర డబుల్ డ్యామేజ్ ఉన్న M10 ఉందనుకోండి. సో దానికి నేను మీరు ట్రై చేస్తున్నారు టోర్నమెంట్లో. సో అది డ్యామేజ్ లేని M10 అంటే నార్మల్ గన్ స్కిన్ లేని M10 ఎంత డ్యామేజ్ ఇస్తుందో అంతే డ్యామేజ్ ఇస్తాయి. దానికన్నా ఎక్కువ కూడా ఇవ్వరు, తక్కువ కూడా ఇవ్వరు. సో దాని ఎబిలిటీస్ డ్యామేజ్ అవుతాయి కాదు ఫ్రెండ్స్. యాక్యురేసీ, రేట్ ఆఫ్ ఫైర్, ఏ గన్ స్కిన్ ఏ ఎబిలిటీ ఉన్నా అది అయితే పనిచేయదు అనమాట టోర్నమెంట్లో. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు నా దగ్గర ఈ గన్ స్కిన్ లేదు, ఆ గన్ స్కిన్ లేదని. సో మీ స్కిల్ని బేస్ చేసుకుని ఇప్పుడు టోర్నమెంట్స్లో సెలెక్ట్ అవుతారు. సో ఫ్రీ ఫైర్ వాడు పెట్టే టోర్నమెంట్లో మీరు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది స్కిల్ బేస్డ్. సో మీ దగ్గర స్కిల్ ఉంటే మీరైతే జాయిన్ అవ్వగలరు అండ్ చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది గైస్ టోర్నమెంట్లో విన్ అవ్వడం వల్ల. సో అందుకని ప్రతి ఒక్క టోర్నమెంట్ని విన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రీ ఫైర్ వాడు పెట్టే టోర్నమెంట్స్కి మనం అయితే రెడీగా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏం గుర్తుంచుకోవాలంటే ఫ్రీ ఫైర్ వాడు పెట్టే టోర్నమెంట్స్లో అయితే గన్ స్కిన్స్ అనేవి పనిచేయదు. అందుకని వితౌట్ గన్ స్కిన్స్లో ఏ గన్ స్కిన్ బాగా పనిచేస్తారో మీరు ముందే పెట్టుకోవాలి గైస్. సో అలా పెట్టుకోవడం వల్ల మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఎలా బెనిఫిట్ ఉంటుందంటే ఆ గన్ స్కిన్స్తో మీరైతే చాలా ఎక్కువ అయితే ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ చేయడం వల్ల ఆ గన్ స్కిన్ అయితే మీకు అలవాటు అయిపోద్ది. సో అలా అలవాటు అయిపోవడం వల్ల మీరైతే బాగా సింపుల్గా అయితే ఆ గన్ స్కిన్ని కంట్రోల్ చేయగలరు గైస్. సో ఇది మాత్రమే కాదు గైస్, మీరైతే చాలా బెనిఫిట్ ఉంటాయి. ఎనిమిది కంటే మీరు బాగా ఆ గన్ని యూజ్ చేయగలరు. సో ఎనిమిది దగ్గర అయితే వితౌట్ గన్ స్కిన్స్తో ఆడికైతే రాదు, ఆడికి ఓన్లీ స్కిన్ ఓన్లీ వచ్చు. అందుకని ఆడైతే హెడ్షాట్ కొట్టడానికి చాలా ఎక్కువ కష్టపడతారు. కానీ మీరు వితౌట్ గన్ స్కిన్తో ఆడడానికి ట్రై చేస్తే మీరు అయితే వితౌట్ గన్ స్కిన్ ఉన్నా గన్ స్కిన్ లేకపోయినా మీరైతే బాగా అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అందుకని మీరైతే ఫుల్గా అయితే ట్రై చేయండి వితౌట్ గన్ స్కిన్స్తో ఆడడానికి. ఈ మధ్య అంటే చాలా మ్యాచ్లు అయితే ఆడకండి. ఓన్లీ క్లాస్ స్కోడ్ ర్యాంక్ ఆడకండి. ఓన్లీ క్లాస్ స్కోడ్ ఫుల్ మ్యాప్ అండ్ క్లాస్ స్కోడ్ ఆడండి. సో ర్యాంక్ అయితే మీరు ట్రై చేయండి. మీరు ర్యాంక్ మేనేజ్ అవ్వడానికి కాస్త ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు ర్యాంక్ అయితే మేనేజ్ చేయకండి. సో ఇప్పుడైతే ఏ గన్ స్కిన్ మంచిగా చూద్దాం. ముందు SMG గన్స్లో చూద్దాం. సో SMG గన్స్లో మీకైతే MP40 అయితే బాగా ఇష్టం ఉంటుంది. సో MP40 కూడా మంచి గన్నే, కానీ దాంట్లో ఎక్కువ రికాయిల్ అండ్ డ్యామేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మీరైతే చాలా బాగా కష్టపడాలి ఫ్రెండ్స్ MP40తో హెడ్ కొట్టడానికి అండ్ ఎనిమిది ఫుల్ కిల్ చేయడానికి, బాడీతో ఫుల్ కిల్ చేయడానికి అయితే మీరైతే చాలా అంటే చాలా కష్టపడాలి. సో అందుకని మీరైతే MP40ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో MP40తో కూడా హెడ్ షాట్స్ కొట్టవచ్చు, కానీ బాగా మన స్మూత్గా లాగితే హెడ్ షాట్ పడవు, బాగా హార్డ్గా లాగితేనే హెడ్ షాట్ అని పడతాయి గైస్ MP40లో వితౌట్ గన్ స్కిన్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఏ గన్ స్కిన్ చాలా మంచిగా చూడండి గన్స్లో. సో SMG గన్స్లో మీకు ఫస్ట్ నెంబర్ 1 గన్ ఏంటంటే థామ్సన్ గన్స్. సో థామ్సన్కి ఇప్పుడు దాకా సరైన స్కిన్ ఏది రాలేదు, అయినా అది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నాకు తెలిసి థామ్సన్కి మంచి స్కిన్ ఏదైనా వచ్చేస్తే అప్పుడు థామ్సన్ యొక్క ఎబిలిటీస్ని కాస్త డౌన్ చేస్తారు. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు, థామ్సన్ గన్ స్కిన్ డ్యామేజ్ అని తగ్గించేస్తాడండి. సో ఇప్పుడైతే థామ్సన్కి అయితే స్కిన్ రాలేదు. స్కిన్ వచ్చిన తర్వాత మీకైతే తగ్గించడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే ఛాన్స్ లేదు స్కిన్ వచ్చేది. అందుకని మీరైతే ధైర్యంగా అయితే వాడచ్చు ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ గన్ ఏం యూజ్ చేయాలంటే MP5 విత్
అటాచ్మెంట్ ప్రకారం గైస్ దాన్ని యూజ్ చేయాలి. సో MP5 విత్ అటాచ్మెంట్ యూజ్ చేయడం వల్ల మీకైతే చాలా బెనిఫిట్ ఉంది. సో మీ MP5కి ఉన్న రేట్ ఆఫ్ ఫైర్ కన్నా కాస్త ఇంక్రీజ్ అయిపోద్ది. సో ఇప్పుడైతే షార్ట్ గన్స్లో ఏ గన్ స్కిన్ మంచిదో చూద్దాం. సో మీలో చాలామందికి ఫేవరెట్ గన్ స్కిన్ షార్ట్ గన్లో మంచి గన్ స్కిన్. సో ఆ గన్ వచ్చేసి M187. సో M187 వితౌట్ గన్ స్కిన్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నేనైతే వాడతాను ఫ్రెండ్స్, అందుకని మీకు ఇంత బాగా చెప్తున్నాను. సో వితౌట్ గన్ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ M187 గన్ స్కిన్ ఉన్నట్లయితే మీకైతే డ్యామేజ్లో అయితే డిఫరెన్స్ వస్తుంది. మీరైతే 2 బుల్లెట్ కొట్టే ఎనిమి అయితే ఇప్పుడు 3 బుల్లెట్స్ కొట్టాల్సి వస్తుంది. సో దీన్ని తగ్గించడానికి మీరైతే హయాతోని వాడండి. సో మీకు పోయిన వీడియోలో కూడా చెప్పినట్టున్నా హయాతో అయితే మీ డ్యామేజ్ని అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఎప్పుడైతే మీకు ఎనిమి అయితే సింగిల్ డ్యామేజ్ ఇచ్చినా మీరు మళ్ళీ ఎనిమికి డ్యామేజ్ ఇస్తే మీ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు. సో ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు అయితే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. సో మీరైతే టోర్నమెంట్లో కన్ఫామ్గా యూజ్ చేయాల్సిన క్యారెక్టర్ అయితే హయాతో. మిగతా ఏ క్యారెక్టర్ యూజ్ చేసిన పర్లేదు అది సెలక్షన్ గైస్ అది. కానీ టోర్నమెంట్లో మెయిన్గా యూజ్ చేయాల్సిన క్యారెక్టర్ హయాతో అండ్ కిల్లీ. ఈ 2 క్యారెక్టర్ మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్, మీకైతే చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాంగ్ రేంజ్లో మాట్లాడుకుందాం. సో గైస్ లాంగ్ రేంజ్లో వితౌట్ గన్ స్కిన్లో ఏ గన్ స్కిన్ మంచిదంటే గ్రోజా అండ్ VSS అటాచ్మెంట్ గైస్. సో గైస్ VSSతో మీరు అటాచ్మెంట్ నుండి యూజ్ చేసుకోండి. సో VSS ఎలా వర్కౌట్ అంటే మీరు ఒకవేళ ఎనిమికి డ్యామేజ్ ఇస్తే మీరు పాయిజన్ డ్యామేజ్ మళ్ళీ ఇస్తారు. అందువల్ల మీరు ఎన్ని ఉకాంగ్ని అయితే యూజ్ చేయలేరు. సో ఉకాంగ్ని యూజ్ చేయకపోతే మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఉకాంగ్ అయితే వేస్ట్ అయిపోతాడు. సో ఆడు ఉకాంగ్ పెట్టుకున్న ఏం యూజ్ లేదు గైస్ మీరైతే VSS వాడడం వల్ల. సో గైస్ మీరు VSS విత్ అటాచ్మెంట్ వాడడానికి ట్రై చేయండి. సో ఇది టీంలో ఒక్కడికైనా ఉండాలి గైస్ ఇది VSS విత్ అటాచ్మెంట్. సో ఇలా ఆడడం వల్ల మీ ఎనిమి టీమ్ని అయితే బాగా ఈజీగా అయితే నాక్ చేయవచ్చు. సో ఏంటంటే ఎనిమి అయితే దాని క్యారెక్టర్స్కి ఎబిలిటీస్ని వాడలేరు సరిగ్గా. సో ఉకాంగ్ని వాడకపోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటాయి. సో అండ్ గ్రోజా అని చెప్పాను కదా గైస్, గ్రోజా ఎందుకంటే దానికి డ్యామేజ్ అండ్ యాక్యురసీ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. సో ఇలా ఎక్కువ ఉండడం వల్ల మీకైతే చాలా బాగా యూజ్ఫుల్ గైస్. సో గైస్ గ్రోజాని అయితే మీరు అస్సలు ఉలుకోకుండా గైస్ దొరికితే. సో ఇంకో గన్ స్కిన్స్ ఏంటంటే పారాఫిల్ అండ్ డ్రాగనోవా. సో మీరు పారాఫిల్ అండ్ డ్రాగనోవా వాడడానికి మీకైతే చాలా యూస్ఫుల్ గన్ స్కిన్స్, ఎందుకంటే ఈ 2 వెస్ట్ బేకర్స్ గైస్. సో వెస్ట్ బేకర్స్ అంటే మీరు ముందు దీని డ్యామేజ్ 17, పారాఫిల్ అయితే ముందు దీని డ్యామేజ్ అయితే 17, 20 అలా ఇస్తుంది. కానీ పోయిన తర్వాత అది డ్యామేజ్ అని 44, 48 అని పెరిగిపోద్ది. సో ఇలా ఎందుకంటే ఎనిమి వెస్ట్ని అయితే డ్యామేజ్ చేస్తుంది ఆ గన్ స్కిన్ అనేది. సో అందుకని మీకు అంత డ్యామేజ్ ఇస్తుంది. సో ఎనిమికి డ్యామేజ్ ఇవ్వడమే కాదు అండ్ దాని వెస్ట్ కూడా బ్రేక్ చేస్తుంది. సో వెస్ట్ బ్రేక్ చేయడం వల్ల బాగా సింపుల్గా అయితే ఎనిమిని అయితే చంపేయచ్చు. సో మీరైతే ఫుల్గా ట్రై చేయండి డ్రాగనోవాని వాడడానికి. సో డ్రాగనోవా కూడా సేమ్ అలాగే ముందు వెస్ట్ని పగల కొట్టేస్తే ఆడతా డ్యామేజ్ ఇస్తుంది. సో ఇలా వాడడం వల్ల మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది గైస్. సో ఇలా అయితే వాడడానికి అయితే ఫుల్గా ట్రై చేయండి. సో ఇలా వాడడం వల్ల మీకైతే ఎనిమి అయితే బెస్ట్ అయితే బాగా ఈజీగా బ్రేక్ చేసేయగలరు. టీంలో ఒక్కరికైనా ఈ 2 గన్ స్కిన్లు ఏదైనా ఒక్క గన్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా ఉండడం వల్ల మీకైతే చాలా ఎక్కువ అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ గన్ వచ్చేసి వితౌట్ గన్ స్కిన్స్లో వుడ్ ప్యాకర్ గైస్. సో గైస్ వుడ్ ప్యాకర్ అనేది వెస్ట్ బేకర్ కాదు. సో ఇదైతే డైరెక్ట్ డ్యామేజ్ ఇస్తుంది. డ్యామేజ్ కూడా ఎక్కువ అంటే ఇంక్రీజ్ ఏమవుదు. ఫస్ట్ డ్యామేజ్ ఎంత ఇస్తుంది, సెకండ్ డ్యామేజ్ కూడా అంతే ఇస్తుంది. సో అలా ఎందుకంటే ఇది వెస్ట్ని అయితే బ్రేక్ చేయదు అనమాట. సో లైట్గా అయితే బ్రేక్ చేస్తారు, అంత ఎక్కువ కూడా బ్రేక్ చేయరు. సో అందుకని మీరు అయితే వుడ్ ప్యాకర్ని వాడడానికి ట్రై చేయండి. సో గైస్ వుడ్ ప్యాకర్ వాడినప్పుడు బాడీ షాట్లో వాడడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు ఎవరు హెడ్ షాట్ కొట్టే ఛాన్స్ అయితే అవ్వదు టోర్నమెంట్స్లో. మ్యాక్సిమం అందరూ ప్రో ప్లేయర్స్ ఉంటారు. అందుకని మీరు వాళ్ళైతే కవలను బయటికి రారు. సో ఎప్పుడు కవలను బయటికి రావాలో వాళ్ళు అప్పుడే వస్తారు. సో మీరు కూడా ఇలాగే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో గైస్ మీరైతే కవల నుండి అయితే బయటికి రాకూడదు టోర్నమెంట్స్లో. కానీ కవలను బయటకు వస్తే అసలు వదలకూడదు ఫ్రెండ్స్ ఎనిమిని. సో టీం అంతా కలిసి ఒక్కరిని అటాక్ చేయండి గైస్. సో ఇలా అటాక్ చేయడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉండడమే కాదు గైస్, అది చాలా ఈజీగా డౌన్ అయిపోతారు. అండ్ ఎనిమి టీంలో ఒక్కడు ప్లేయర్ కూడా పోతాడు గైస్. అలా ఆడడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉన్నాయి. సో ఇలా అయితే ఆడడానికి ట్రై చేయండి. మీరు లాంగ్ రేంజ్లో ఆడినట్లయితే మాత్రం మీరైతే ఫుల్ బాడీ షాట్కి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ హెడ్ షాట్ కొట్టే ఛాన్స్ అయితే మీకు దొరకకూడదు. అందుకని మీరు ఛాన్స్ దొరికిన వెంటనే హెడ్ షాట్కి అయితే ట్రై చేయడానికి ట్రై చేయకండి. సో మీరైతే ఫుల్ బాడీ షాట్ దింపడానికి ట్రై చేయండి ఓన్లీ లాంగ్ రేంజ్లో. షార్ట్ రేంజ్లో ఎలాగోలా మీరు కొట్టేస్తారు, కానీ లాంగ్ రేంజ్లో మాత్రం మీరు బాగా చూసుకోవాలి. కావాలని బయటికి రాకుండా కొట్టాలి గైస్. ఎందుకంటే ప్రతి ఎనిమి ఒక్కొక్క ఎనిమిని చూస్తూనే ఉంటారు. సో అక్కడ మీరు ఎవరిని మిమ్మల్ని చూడట్లేదు అనుకోకండి.
సో అక్కడ మీకు ఎప్పుడు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు గైస్ మీరు టోర్నమెంట్లో ఎక్కడ ఉన్నారు అని. సో ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల మీరు కూడా అలాగే అబ్జర్వ్ చేయాలి గైస్. సో ఎనిమి ఎక్కడ ఉన్నాడో మీరైతే ఫుల్గా అబ్జర్వ్ చేసి కొంచెం పెట్టుకోవాలి. సో ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల ఎనిమి ఎక్కడ ఉన్నాడో మీకైతే బాగా తెలుస్తుంది. అండ్ ఎనిమి లొకేషన్ మీ లొకేషన్ అన్నీ సీక్రెట్గా ఉంచాలి. సో మీరు ఎక్కడ ఉంటున్నారు ఎనిమికి తెలియకుండా ఆడాలి, కానీ తెలిసిపోద్ది, ఎందుకంటే ఎనిమి అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. సో ఇలా అయితే మీరు కూడా ఎనిమిది గంటకి గమనించాలి. సో టోర్నమెంట్స్ ప్రాక్టీస్ అవ్వడానికి మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేనైతే చెప్తాను. సో టోర్నమెంట్స్ ప్రాక్టీస్ అవ్వడానికి మీరు ముందు గన్ స్కిన్స్ అనేది అన్ఎక్విప్ చేసుకోండి. మీ దగ్గర ఏ గన్ స్కిన్ ఉన్నా అన్ఎక్విప్ చేసుకోండి. సో అన్ఎక్విప్ చేసుకుని యాడమ్ అండ్ యూని వాడండి గైస్. మీరైతే క్యారెక్టర్ స్కిల్ లేకుండా ఆడడానికి ట్రై చేయండి. సో ఇలా ఆడడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. ఇప్పుడైతే బెనిఫిట్ కనిపించదు కదా, కానీ మీ స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోద్ది. సో మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవడం ఒక 2 రోజులు మీరైతే గమనించవచ్చు. సో ఇలా ఆడడానికి ట్రై చేయండి. సో మీరు గేమ్లో మ్యాక్సిమం ఎక్కువ కిల్స్ కొట్టి బూయా కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీరు టోర్నమెంట్స్ ఆడాలంటే ఎక్కువ కిల్స్ అండ్ బూయా కూడా మెయిన్ గైస్. అందుకని మీరు బూయా అండ్ ఎక్కువ కిల్స్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఇలా ఆడడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ మీరైతే ఇలాంటి మ్యాచెస్ని అయితే సింపుల్గా ఆడేస్తున్నారనుకుంటే మీరైతే ర్యాంకులో ట్రై చేయండి. ర్యాంకుల్లో మీ స్క్వాడ్లో వెళ్ళాలి గైస్. మీరు ఈసారి సోలోలో వెళ్ళాలి, కానీ ఈసారి మీ స్క్వాడ్లో వెళ్ళాలి. సో ఇలా స్క్వాడ్ వెళ్ళిన వల్ల మీరైతే టోర్నమెంట్స్లో స్క్వాడ్ అయితే ఆడాలి గైస్. అందుకని మీరు ఒక మంచి స్క్వాడ్ని అయితే పెట్టుకోండి. సో ఇలా మంచి స్క్వాడ్ పెట్టుకోవడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మీరైతే ఎక్కువ మంచి స్క్వాడ్ని పెట్టుకోవడానికి ఫుల్గా ట్రై చేయండి. సో ఎవరో ఒక కనిపించడో వీడు పర్లేదు మన ఫ్రెండ్ అని మీరైతే పెట్టుకోకండి. సో మీరైతే మంచి స్క్వాడ్ని అయితే ప్రిపరేషన్ చేసుకోండి, లేకపోతే వేరే మంచి స్క్వాడ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేయండి. మన ఫ్రెండే కదా అని మీరు అయితే ఇలా చూసుకోకండి. సో టోర్నమెంట్ నెగ్గాలంటే మీరైతే మంచి ప్లేయర్ని అయితే ఎంచుకోవాలి, లేకపోతే మీ ఫ్రెండ్ని అయితే మంచి ప్లేయర్లా తయారు చేసుకోండి గైస్. మీరే టోర్నమెంట్స్ అవ్వే ముందు మీకైతే ఒక నెల ముందు, ఒక 2 వారాల ముందు తెలిసిపోయింది మీకు టోర్నమెంట్ వస్తుందని. సో అప్పుడులోగా మీ ఫ్రెండ్ అయితే మీ ఫ్రెండ్ స్కిల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇలా ఆడడం వల్ల మీకైతే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేనైతే ర్యాంకుల్లో ఆడమన్నాను కదా, వితౌట్ గన్ స్కిన్స్తో ఆడింది. ఈసారి క్యారెక్టర్ స్కిల్ లెస్ అని పెట్టుకున్నాను. సో ఎందుకంటే క్యారెక్టర్ స్కిల్ అనేది వర్క్ అవుద్ది ఈసారి టోర్నమెంట్స్లో. సో టోర్నమెంట్స్లో క్యారెక్టర్ స్కిల్ వర్క్ అవుద్ది. సో ఇప్పుడు క్యారెక్టర్ స్కిల్ నువ్వు ఎందుకు పెట్టుకోమన్నానంటే చెప్తాను క్లాసిక్లో. సో క్లాసిక్లో నువ్వు అని పెట్టుకోవడం వల్ల మీకైతే క్యారెక్టర్ స్కిల్ లేకుండా కూడా మీరు కొట్టగలరు. సో ఒకవేళ మీ దగ్గర డీజేలో క్యారెక్టర్ వాడాలనుకోండి సపోజ్. సో మీకైతే డీజేలో క్యారెక్టర్ స్కిల్ని అయితే వాడేసేది. మీరైతే మళ్ళీ అది కూల్ డౌన్ అవ్వేదాకా వెయిట్ చేయాలి. సో అలా కూల్ డౌన్ అవ్వదాకా వెయిట్ చేయడం వల్ల మీ క్యారెక్టర్ స్కిల్ అప్పుడు నువ్వు అవుద్ది. సో ఇప్పుడు క్యారెక్టర్ స్కిల్ వాడకుండా ఉండడానికి ఇప్పుడైతే యూజ్ అవుద్ది. సో మీకు అర్థమైందా గైస్, మీరైతే డీజేలో క్యారెక్టర్ని ఒకవేళ వాడేస్తే అది మళ్ళీ కూల్ డౌన్ అయ్యేదాకా మీకు ఆ క్యారెక్టర్ రాదు. అందుకని మీరైతే వితౌట్ క్యారెక్టర్ స్కిల్తో వాడిన స్కిల్ అనేది అక్కడ మీకు వర్క్ అవుద్ది. సో ఇలా అయితే వాడడానికి ట్రై చేయండి. సో గైస్ ఈరోజు మన వీడియోలో ఏదైనా మిస్టేక్ మాట్లాడినట్లే మీరైతే కామెంట్ చేయండి. సో ఆ మిస్టేక్ని నేను రిపీట్ కాకుండా చూస్తాను. సో మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఈ మిస్టేక్ చేశానని. సో మీరైతే కామెంట్ చేయడానికి అయితే ఫుల్గా ట్రై చేయండి. అండ్ మీరు కామెంట్ చేయండి గైస్ నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలని. అండ్ నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలంటే మీకైతే నేను ఎంత తొందరగా అయితే నేను వీడియోని అయితే చేస్తాను. సో ఈరోజు వీడియో కాస్త లాంగ్ ఉంది, కానీ పర్లేదు గైస్. సో గైస్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది ఇంత లాంగ్ వీడియో అయినా. సో గైస్ మీరు మా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఒకరు షేర్ చేయండి. సో గైస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా నా ఛానల్కి కాస్త యూజ్గా ఉంటుందని మీకు తెలుసు కదా గైస్. కాస్త అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.